ఇంతకు ముందు వీడియోలలో మనం అంతం కాని ఆవర్తిత దశాంశాలను అకరణీయ సంఖ్యా రూపంలోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో కూడా మనము మరిన్ని ఉదాహరణలు తీసుకొని ఇదే అంశాన్ని గురించి చర్చిద్దాం. దీన్నే మనం ఇంగ్లీష్లో కన్వర్టింగ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇంటూ రేషనల్ ఫామ్ అని అంటారు. ముందుగా ఒక ఉదాహరణ తీసుకుందాం. ఈ కింది ఇచ్చిన అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని అకరణీయ సంఖ్యా రూపంలోకి మార్చండి. మనకి ఇక్కడ ఇచ్చిన దశాంశం ఏది? 0.36 బార్. ఇక్కడ బార్ ఉంది అంటే అర్థం ఏంటి? ఆ సంఖ్య అనేది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏ సంఖ్య మీద బార్ ఉంది? 36 మీద బార్ ఉంది. అంటే ఇక్కడ ఏ సంఖ్య పునరావృతం అవుతూనే ఉంటుంది? 36 అనేది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ దశాంశాన్ని అకరణీయ సంఖ్యా రూపంలోకి అంటే p/q రూపంలోకి ఎలా మార్చాలో చూద్దాం. సాధన. ఇంతకుముందు వీడియోలలానే మనకిచ్చిన దశాంశాన్ని మనం ఏమనుకోవాలి? x అని అనుకోవాలి. x ఈజ్ ఈక్వల్స్ టు 0.36 బార్. దీనిని మనం దశాంశ రూపంలో ఎలా రాసుకోవచ్చు? 0.3636 సో ఆన్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏది పునరావృతం అవుతుంది? 3636 అనేది పునరావృతం అవుతూనే ఉంది. దీనిని మనం మొదటి సమీకరణం అని అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని స్థానాల మీద బార్ ఉంది? 2 స్థానాల మీద బార్ ఉంది. మనం ఇంతకుముందు వీడియోల్లో 2 ఉదాహరణల గురించి చర్చించాం. అక్కడ ఎన్ని సంఖ్యల మీద బార్ ఉండేది? ఓన్లీ కేవలం ఒక సంఖ్య మీద మాత్రమే బార్ ఉండేది. అందుకే అక్కడ మనము 10తో గుణించాం. ఇక్కడ మాత్రం 2 సంఖ్యల మీద బార్ ఉంది కాబట్టి మనం 100తో గుణిస్తాం. అంటే మనం మొదటి సమీకరణాన్ని 2 వైపులా 100తో గుణించాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎడమ వైపు 100x అవుతుంది, కుడివైపు ఏమవుతుంది? 36.36 బార్ అనేది అవుతుంది. దీన్ని మనం దశాంశ రూపంలో ఎలా రాసుకోవచ్చు? 36.3636 సో ఆన్గా రాసుకోవచ్చు. ఇదేమవుతుంది? 2వ సమీకరణం అవుతుంది. ఇంతకుముందు వీడియోలలోనే మనం ఇప్పుడు 2వ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని తీసివేస్తాం. 2వ సమీకరణం ఏది? ఇది. ఇప్పుడు మొదటి సమీకరణం ఏది? ఇది. ఇప్పుడు ఈ రెండింటిని మనం తీసివేస్తాం. ఇప్పుడు ఎడమ వైపు ఉన్న వాటిని గమనించండి. ఎడమ వైపులో 100x నుండి ఒక x తీస్తే ఏమొస్తుంది? మనకి 99x అనేది వస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి సమీకరణంలో 2వ సమీకరణంలో దశాంశ స్థానాల తర్వాత ఏవి ఉమ్మడిగా ఉన్నాయి? 3636 సో ఆన్ అనేది ఉమ్మడిగా ఉంది. అంటే మనం ఈ రెండింటిని తొలగించవచ్చా? అంటే క్యాన్సిల్ చేయవచ్చా? చేయవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని తొలగించామంటే దేనిని తొలగించినట్టు? 36 బార్ని తొలగించినట్లు. ఇప్పుడు ఈ 36 బార్ని తొలగించిన తర్వాత మనకి ఏం మిగులుతాయి? 2వ సమీకరణంలో 36 మిగులుతుంది, మొదటి సమీకరణంలో 0 మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? 36 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన సమీకరణం ఏమిటి? 99x ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇప్పుడు ఈ సమీకరణాన్ని 2 వైపులా 99తో 99తో భాగిద్దాం. అప్పుడు ఎడం వైపులా 2 99లు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి x విలువ ఎంత వస్తుంది? 36/99 వస్తుంది. కాకపోతే మనం ఈ 2 9 టేబుల్లో పోతాయి కాబట్టి 9 4 జా 9 11 జా అంటే మనకి x విలువ ఎంత వచ్చింది? 4/11 వచ్చింది. మనం x ఇంతకుముందు ఏమనుకున్నాము? 0.36 బార్ అని అనుకున్నాం. ఇప్పుడు దానిని మనం ఏ రూపంలో మార్చాము? p/q రూపంలో మార్చాము. అంటే దానిని మనం అకరణీయ సంఖ్యా రూపంలోకి మార్చాము. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకొని చర్చిద్దాం. ఈ కింది ఇచ్చిన అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని అకరణీయ సంఖ్యా రూపంలోకి మార్చండి. మనకి ఇక్కడ ఏ దశాంశం ఇచ్చారు? 0.714 బార్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బార్ అనేది 14 మీద ఉంది. అంటే ఏది పునరావృతం అవుతుంది? 14 మాత్రమే పునరావృతం అవుతుంది. మొత్తం సంఖ్య అనేది పునరావృతం కాదు. ఇప్పుడు దీనిని మనం ఎలా సాధించాలో చూద్దాం. సాధన. ముందుగా ఇంతకుముందు ఉదాహరణలానే మనకిచ్చిన దశాంశాన్ని x అనుకుందాం. దీనిని మనం దశాంశ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది? 0.71414 సో ఆన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, 7 అనేది పునరావృతం అవ్వట్లేదు. అంటే 714 అనేది పునరావృతం అవ్వట్లేదు. కేవలం 14 మాత్రమే పునరావృతం అవుతూనే ఉంది. దీనిని మనం మొదటి సమీకరణం అనుకుందాం. ఇప్పుడు ఈ మొదటి సమీకరణాన్ని దేనితో మనం గుణించాలి? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 2 సంఖ్యలపైన బార్ ఉంది కాబట్టి మనం 100తో గుణించాలి. ఇప్పుడు మొదటి సమీకరణానికి 2 వైపులా 100తో గుణిస్తే మనకి ఏమొస్తుంది? ఎడమ వైపు 100x వస్తుంది, కుడివైపు ఏమవుతుంది? 71.414 బార్గా వస్తుంది. దీన్ని మన దశాంశ రూపంలో ఎలా రాసుకోవచ్చు? 71.4
1414 సో ఆన్గా రాసుకోవచ్చు. ఇది రెండవ సమీకరణం. ఇంతకు ముందులానే రెండవ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని తీసివేద్దాం. రెండవ సమీకరణం ఇది మొదటి సమీకరణం. ఇప్పుడు ఈ రెండింటిని తీసివేద్దాం. ఎడమ వైపు ఉన్న 100x నుండి ఒక x తీసివేస్తే ఏమొస్తుంది? మనకి 99x వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందులానే మొదటి సమీకరణంలో రెండవ సమీకరణంలో దశాంశ స్థానం తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏవి ఉమ్మడిగా ఉన్నాయి? 1414 సో ఆన్ అనేది ఉమ్మడిగా ఉంది. ఆ రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నామంటే మనం దేనిని క్యాన్సిల్ చేస్తున్నట్టు? 14 బార్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ 14 బార్ని క్యాన్సిల్ చేసిన తర్వాత రెండవ సమీకరణంలో ఏం మిగిలింది? 71.4 మిగిలింది. మొదటి సమీకరణంలో ఏం మిగిలింది? 0.7 మిగిలింది. ఇప్పుడు ఈ రెండింటిని తీసివేస్తే మనకి ఏమొస్తుందంటే 70.7 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన సమీకరణం ఏమిటి? 99x = 70.7. ఇప్పుడు ఈ సమీకరణాన్ని రెండు వైపులా 99తో భాగిద్దాం. ఇక్కడ మనకి x విలువ ఏమొస్తుంది? 70.7/99 వస్తుంది. కాకపోతే దశాంశ స్థానంలో 7 ఉంది కాబట్టి అది పోవడానికి మనం లవాన్ని హారాన్ని 10తో గుణిస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది? 707/990 అనేది వస్తుంది. అంటే x విలువ ఎంత? 707/990. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకిచ్చిన దశాంశం ఏది? 0.714 బార్. దానిని మనం ఇప్పుడు ఏ రూపంలోకి మార్చాము? p/q రూపంలోకి మార్చాము. ఇప్పుడు మరొక ఉదాహరణను తీసుకుందాం. ఈ కింది ఇచ్చిన అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని అకరణీయ సంఖ్యా రూపంలోకి మార్చండి. ఇక్కడ మనకి ఏ దశాంశం ఇచ్చారు? 3.257 బార్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 3 సంఖ్యల పైన బార్ ఉంది. అంటే 3 సంఖ్యలు అనేవి పునరావృతం అవుతూనే ఉంటాయి. దీనిని మనం ఎలా సాధించాలో చూద్దాం. సాధన, మనకిచ్చిన దశాంశాన్ని x అనుకుందాం. ఇక్కడ ఏవి పునరావృతం అవుతాయి? 257 అనేది పునరావృతం అవుతుంది. దీనిని మనము దశాంశ రూపంలో ఎలా మార్చుకోవచ్చు? 3.257గా మార్చుకోవచ్చు. దీనిని మనం మొదటి సమీకరణం అని అంటాం. ఇప్పుడు మనం ఈ మొదటి సమీకరణాన్ని దేనితో గుణించాలి? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 3 స్థానాలపైన బార్ ఉంది కాబట్టి మనం దేనితో గుణించాలి? 1000తో గుణించాలి. అంటే సమీకరణానికి మొదటి సమీకరణానికి ఇరువైపులా 1000తో గుణిస్తే ఏమవుతుంది? ఎడమ వైపు 1000x అవుతుంది, కుడివైపు ఏమవుతుంది? 3257.257 బార్ అవుతుంది. దీన్ని మనం దశాంశ రూపంలో ఎలా రాసుకోవచ్చు? 3257.257 సో ఆన్గా రాసుకోవచ్చు. ఇది రెండవ సమీకరణం. ఇంతకు ముందులానే మనం రెండవ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని తీసివేద్దాం. ఇది రెండవ సమీకరణం, ఇది మొదటి సమీకరణం. ఇప్పుడు ఈ రెండింటిని తీసివేద్దాం. ఎడమ వైపునున్న 1000x నుండి ఒక xని తీసివేస్తే ఏమవుతుంది? 990x అనేది వస్తుంది. ఇప్పుడు రెండు సమీకరణాన్ని జాగ్రత్తగా గమనించండి. రెండు సమీకరణాన్ని జాగ్రత్తగా గమనిస్తే దశాంశ స్థానం తర్వాత ఏది పునరావృతం అవుతుంది? 257 అనేది రెండు సమీకరణాల్లో పునరావృతం అవుతుంది. అంటే మనం దీనిని తొలగించవచ్చా? తొలగించవచ్చు. అంటే ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నాము అంటే మనం దేనిని తొలగిస్తున్నట్టు? అంటే దేనిని క్యాన్సిల్ చేస్తున్నట్టు? 257 బార్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు. ఇప్పుడు రెండవ సమీకరణంలో 257, మొదటి సమీకరణంలో 257 క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగిలాయి? రెండవ సమీకరణంలో 3257 మిగిలింది, మొదటి సమీకరణంలో 3 అనేది మిగిలింది. ఈ రెండింటిని తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? ఆన్సరు 3254 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన సమీకరణం ఏంటి? 999x = 3254. అంటే ఇప్పుడు మనము ఈ సమీకరణానికి రెండు వైపులా 999తో భాగిద్దాం. ఇక్కడ ఎడమ వైపు ఉన్న 999 అనేవి క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయ్యి మనకి x విలువ ఎంత వస్తుంది? 3254/999 అనేది వస్తుంది. మనం మొదట్లో x విలువ ఏమనుకున్నాము? 3.257 బార్గా అనుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం ఎలా మార్చాము? p/q రూపంలోకి మార్చాము. అదేంటది? 3254/999. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అంతం కాని ఆవర్తిత దశాంశాలను అకరణీయ సంఖ్యా రూపంలోకి ఎలా మార్చాలో అనేది తెలుసుకున్నాం.